మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దీపం 2 పథకం కింద ఏదైతే ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో కలిసి మేము కూటమి ప్రభుత్వంలో ఏర్పడకుండా ముందు ఇచ్చిన హామీ ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామనే కార్యక్రమాన్ని రెండో విడత ఈరోజు తిరుపతిలో ప్రారంభించుకోవడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. మొదటి విడత కూడా స్వామివారి సన్నిధిలో ఇక్కడే ప్రారంభించాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇచ్చాపురంలో దీపావళిలో ప్రారంభించిన ప్రోగ్రాం అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. 99,03,000 మందికి 780 కోట్ల రూపాయల సబ్సిడీ తోటి ప్రతి ఇంటికి మేము దీపం గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరిగింది. రెండో విడతలో ఏప్రిల్ నుంచి జూలై వరకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. వినియోగదారులందరూ కూడా ప్రత్యేకంగా మేము కోరేది, దయచేసి ఈ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవ్వండి. ఎవరికైతే అర్హత లేదని కొన్ని అనుమానాలు ఉన్నాయో మీరు ఈ కేవైసీ చేసుకుంటే తప్పకుండా మీకు కూడా ఆ అర్హత కలిగిన లబ్ధిదారులుగా లిస్టులో మీకు కూడా వస్తుంది. చేర్చుకోవడంలో పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే ఈ రోజున్న గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో మీరు ఆ మొబైల్ యాప్లో చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు మన వాట్సాప్ ద్వారా మీరు మీ సమాచారం పంపిస్తే తప్పకుండా మీకు సమాధానం తక్షణమే దొరికే విధంగా ఏర్పాటు చేశాం. కొత్తగా 2 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఈ 3 నెలల్లో వచ్చినాయి అనేది ఈ 3 గ్యాస్ కంపెనీలు మా దృష్టికి తీసుకొచ్చాయి. హెచ్పిసిఎల్ కానివ్వండి, బీపీసీఎల్ కానివ్వండి, ఐఓసిఎల్ కానివ్వండి. సో ఈ 3 కంపెనీల ద్వారా కూడా ఎక్కడా పొరపాటు లేకుండా ప్రతి ఒక్కరు వినియోగదారుడికి వాళ్ళ ఇంటికి వచ్చి ఈ గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ సంవత్సరంలోనే, అంటే ఈ 2025-2026 ఆర్థిక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు 4 నెలలకు ఒకసారి మా కూటమి ప్రభుత్వం అందించబోతోంది. సుమారు 2,900 కోట్ల రూపాయలు వీరికి సబ్సిడీ రూపంలో ఆల్రెడీ మేము బడ్జెట్లో కేటాయించుకుని అడ్వాన్స్గా ఈ ఆయిల్ కంపెనీలకి మేము ముందుగానే నగదు జమ చేసి లబ్ధిదారులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేసేటట్టు అద్భుతమైన కార్యక్రమం తీసుకెళ్తున్నాం. ఈరోజు తిరుపతిలో మా గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా చంద్రగిరి శాసనసభ్యులు నాని గారి ఆధ్వర్యంలో, మా ప్రభుత్వ విప్ శ్రీధర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ మా పార్టీ పెద్దలు, కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా గతంలో ఏ విధంగా మేము ఒక చక్కటి సందేశం ఇచ్చే విధంగా ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, పేద ప్రజలకి మేము అండగా నిలబడతాం అనే కార్యక్రమం ఏదైతే చేపట్టామో ఈరోజు వాస్తవంగా ఆ ఇంట్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక సామాన్య కుటుంబం కష్టపడి వడ్రంగి పని చేసుకుంటూ తన పిల్లల్ని చదివించుకుంటూ ఎంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాడో అతను నిజంగా మనం గర్వపడాలి. ఎల్ఎల్బి చదువుకోని తపనతోటి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ముందుకెళ్తున్నాడు. 2 బిడ్డలను కూడా చదివించుకుంటున్న కుటుంబం. ఇటువంటి కుటుంబాలనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ P4 అనే కాన్సెప్ట్, అంటే సమాజంలో పేదరికం ఉండకూడదు, మనందరం కూడా ఒక కుటుంబాన్ని ఒక బంగారు కుటుంబంగా గుర్తించి వాళ్ళని మనం ఆదరించాలనేది ఆయన చేపట్టిన కార్యక్రమాన్ని ఇటువంటి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో తీసుకెళ్తాం. అధికార యంత్రాంగం చాలా అప్రమత్తమై ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మీరందరూ కూడా సహకరించమని, ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. P4 తీసుకొచ్చి మీరు సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అసలు అభివృద్ధి జరగాలని చెప్పి ఇప్పటికీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన 9 నెలల పాలన పైన విమర్శలు చేస్తున్న వారిని ఏ విధంగా? నేను మీకు చిన్న ఉదాహరణ ఇస్తానండి. ఎవరైతే ఇట్లా మూర్ఖంగా మాట్లాడుతున్నారో, ఈరోజు మధ్యాహ్నం మేము పక్కన వెంకటగిరి నియోజకవర్గంలో ఒక గ్రామంలో ధాన్యం కొనుగోలు విషయం గురించి అక్కడ పోయి క్షేత్రస్థాయిలో రైతులతో కూర్చుని ముఖాముఖి ఏర్పాటు చేసుకున్నాం. గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇదే ఖరీఫ్ మాసంలో కేవలం 60 మెట్రిక్ టన్నులు కొన్నారు. 12 లక్షల రూపాయల ధాన్యం కొనుగోలు చేశారు. అదే మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఈ రోజుకి 72,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేసి 151 కోట్ల రూపాయలు 7,000 మంది రైతులకి వాళ్ళ ఖాతాల్లోకి 24 గంటల్లోనే జమ చేశాం. ఎక్కడ కూడా వెనకడు వేయడం లేదు. ప్రతి పౌరుడికి, ప్రతి రైతన్నకి, ప్రతి మహిళకి ఒక భరోసా ఇచ్చుకుంటూ ఏ విధంగా కార్యక్రమం చేస్తున్నామో మీరే చూశారు. ఇక్కడ మన తిరుపతిలో 3,92,000 మందికి మనం దీపం 2 పథకం అందించాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు విమర్శలకి తావ ఇవ్వబాకండి.
ఏదైతే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారో ప్రతిపక్షాలు దాన్ని మీరు ఖండించాల్సిన అవసరం బాధ్యత ఉంది. సామాజిక న్యాయం కానివ్వండి, ఏ విధంగా చూసినా కూడా పేదరిక నిర్మూలన కోసం ఈ కూటమి ప్రభుత్వం నిజాయితీగా కష్టపడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ముఖ్యమంత్రి గారి కార్యక్రమం అయితే P4 అన్నామో త్వరలోనే క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం వచ్చి ఈ సమాచారం తీసుకుని ముందుకెళ్తాం. ప్రతి కుటుంబాన్ని ఆ విధంగానే ఆదుకుంటాం. సార్, దీపం పథకంకి సంబంధించి మొదటి దశలో కొంతమందికి డబ్బులు జమ కాలేదని చెప్పి అంటే పూర్తిగా అవగాహన లోపం కూడా కొంత చేసుకోలేకపోతున్నారు, లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. వాస్తవం. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఈ KYC నమోదులో తిరుపతి జిల్లాలో కేవలం 91% నమోదయ్యారు. ఇంకా 9% నమోదు అవ్వాలి. ఈ KYC అనేది ఒక రూల్, సుప్రీంకోర్టు విధించిన రూల్, కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన ఆదేశాల మేరకు తప్పకుండా ఈ నెలాఖరు వరకు ఆ సమయం ఉంది. అందుకని ఇందాక నేను చెప్పాను, GSWS యాప్లో ఎవరైనా సరే మొబైల్ యాప్లో పోయి నమోదు చేసుకోవచ్చు. ఎవరికైనా పొరపాటున లేకపోతే మేము దీపం 2 పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులు ఎవరు అని మేము అన్నప్పుడు కేవలం 3 షరతులు విధించాం. ఒకటి ఏంటంటే మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, రెండోది మీకు ఆధార్ కార్డు ఉండాలి, మూడోది మీ దగ్గర రైస్ కార్డు ఉండాలి. ఈ 3 ఉంటే ఖచ్చితంగా మీకు అర్హత ఉంటుంది. 99,03,000 మందికి దీపం 2 పథకం కింద మొదటి విడతలో ఇచ్చాం. ఈ రెండో విడతలో ఖచ్చితంగా 1 కోటి దాటుతుంది. అది కూడా ఆ సమాచారం మీకు త్వరలోనే జూన్ కల్లా పూర్తవుతుందని నేను నమ్ముతున్నాను. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్రమ రేషన్ ఎక్కువగా ఎగుమతి అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం లేదని చెప్పేసి ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. అంటే ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం లేదనేది మీకు సమాచారం లేకుండా లేదా క్షేత్రస్థాయిలో వాస్తవాన్ని మీరు ఎప్పటికప్పుడు చూపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా హర్షించాలి, ఎందుకంటే మిమ్మల్ని కూడా అభినందించాలి. వాస్తవంగా ఏంటంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వాళ్ళు కేవలం 72,000 మెట్రిక్ టన్నులు ధాన్యం రైస్ వాళ్ళు సీజ్ చేశారు. అదే మా కూటమి ప్రభుత్వం 7 నెలల్లోనే మేము 67,000 మెట్రిక్ టన్నులు రైస్ ఏదైతే PDS రైస్ స్మగ్లింగ్ చేస్తున్నారో మేము సీజ్ చేసాం. మొదటిసారి PD యాక్ట్ కింద కేసులు కూడా పెడుతున్నాం. గతంలో ఎప్పుడు లేదు. క్రిమినల్ కేసులు పెడుతున్నాం. PD యాక్ట్ కింద మేము చట్టంలో మార్పు తీసుకొచ్చాం. రైస్ స్మగ్లింగ్ కానీ రిపీటెడ్ అఫెండర్ కానీ ఎవరైతే కావాలని మాఫియాగా ఏర్పడి క్షేత్రస్థాయిలో చేస్తున్నారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరించేటట్టు జాయింట్ కలెక్టర్ గారికి ఆ ఇన్స్ట్రక్షన్స్, ఆ పవర్ ఇచ్చాం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ గతంలో కేవలం 6A చట్టమే ఉండేది. 6A చట్టంలో అంత బలమైన మార్పు తీసుకురాలేము కాబట్టి ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మేము PD యాక్ట్ కూడా తీసుకొచ్చాం రైస్ స్మగ్లింగ్ ద్వారా. తప్పకుండా చాలా పారదర్శకంగా ఒక మార్పు తీసుకురావడానికి కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా MDU వ్యాన్లు మన జిల్లాలోనే మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళు అవకతవకలు చాలా పాల్పడుతున్నారు. MDU వ్యాన్లని ఖచ్చితంగా గతంలో ఇప్పుడు కూడా చాలా చోట్ల ఈ అక్రమంగా బియ్యం తరలించడానికి ఉపయోగపడుతున్నాయి. మేము ఫేర్ ప్రైస్ షాపులు ఎవరైతే ఉన్నాయో గతంలో 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నప్పుడు ఉన్న వ్యవస్థని కుప్పకూలి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారు. వాళ్ళ స్వార్థం కోసం ఒక మార్పు తీసుకొచ్చారు. దాన్ని మేము ఖండించి సమగ్రంగా మేము దానిపైన విచారణ జరుపుతున్నాం. సమాచారం వచ్చిన తర్వాత తప్పకుండా ప్రక్షాళన జరుగుతుంది. నేను ఈ మాట ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో మన కుటుంబాలకి అందించాల్సిన PDS రైస్ దారి మళ్ళకూడదు, పక్క రాష్ట్రాలకు వెళ్ళకూడదు. అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే రైస్ని కూడా ఖచ్చితంగా మేము ఎన్ఫోర్స్మెంట్ ద్వారా మేము ఆపుతామని ఈ సందర్భంగా తెలుసుకున్నాం. ఆ శాంపుల్ నా దగ్గర లేదు, కానీ కొత్త రేషన్ కార్డు ఇందాక నేను అన్నట్టు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు ఖచ్చితంగా ఏప్రిల్ 30 తారీఖు వరకు ఈ KYC నమోదు చేసుకోవాలి. ఈ KYC పూర్తి అవ్వగానే కొత్త రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి మేము అందిస్తాం. ఈ రేషన్ కార్డులో గతంలో ఎప్పుడు లేని విధంగా కొన్ని సెక్యూరిటీ మెజర్స్ కూడా పెట్టాం. అందులో మీ అందరు చూసే ఉంటారు, ఆల్రెడీ QR కోడ్ కూడా పెట్టాం. దీని ద్వారా ఏంటంటే పాస్ మెషిన్ ద్వారా మేము తప్పకుండా సెక్యూరిటీ ఫీచర్గా ఎనేబుల్ చేసాం. ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ కూడా దాంట్లో పెట్టాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలామంది రేషన్ కార్డు అడుగుతున్నారు. దాదాపు 74,000 మంది ఇప్పుడు నమోదు చేసుకున్నారు మన రాష్ట్రంలో. ముందుగా వాళ్ళకి ఇస్తాం. దీంతో పాటు కుటుంబాల్లో స్ప్లిట్టింగ్ కానివ్వండి, అడిషన్ కానివ్వండి, అది కూడా వెసులుబాటు కల్పిస్తున్నాం. చాలామంది అడ్రస్ చేంజ్ కూడా అడిగారు. ఆ అడ్రస్ చేంజ్ కూడా మేము క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలోనే ఆ మార్పు జరిగే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మే మాసంలో అద్భుతంగా కొత్తగా డిజైన్ చేసిన రేషన్ కార్డు మన క్రెడిట్ కార్డు సైజులో అయితే ఉంటుందో డెబిట్ కార్డు సైజులో అదే రేషన్ కార్డు అందరికి అందించే విధంగా, రైస్ కార్డు అందించే విధంగా ముందుకెళ్తాం. ఏదైతే గతంలో కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కూడా పోయింది, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ పెంచింది. ఇప్పుడు లబ్ధిదారులకి AR మీద కార్డులు ఇవ్వవచ్చు. ఏమండి, రాష్ట్రంలో
4,42,000 మందికి ఈరోజు అర్హత ఉంది తెల్ల రేషన్ కార్డు. కొత్త కార్డు అంటే అదే కదండి, రీప్లేస్మెంటే కదా. దానికి అదనంగా ఎవరైతే రీసెంట్గా పెళ్లి చేసుకున్నారో లేకపోతే ఒక ఫ్యామిలీలో అడిషన్స్ వచ్చారో వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తున్నాం. మాకు వేరే ఏది కూడా పారామీటర్ ఉండదు. ఉన్న ఎగ్జిస్టింగ్ కార్డ్కి కొత్త కార్డు ఇస్తాం, అర్హత ఉన్న వాళ్ళందరికీ కార్డు ఇస్తాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సరే, సచివాలయంలో ఏదైతే అగ్ని ప్రమాదం ఇవాళ జరిగింది దాని మీద ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తుంది. విద్రోహ చర్య అంటున్నారు, ముఖ్యంగా మీది కూడా పేచి ఉంది అందులో. అందరు పేషీలు ఉంటాయి, ఒకరిదేమో అందరు పేషీలు. సచివాలయం అన్నప్పుడు ప్రభుత్వం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ, అది ప్రజల పక్షాన్ని నిలబడతాం, అంతేగాని దీంట్లో రాజకీయం చేయాల్సిన అవసరమే లేదు. అది దుర్మార్గం ఎవరైనా అట్లా మాట్లాడితే ఖండించాల్సిన విషయం. అది అంటే కట్టడాలు బాగా కడతారు కదా, మరి ఇక్కడ ఇది ఎందుకు చోటు చేసుకునేది అనేది మరి 5 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు కదా, మెయింటైన్ చేయలేదు వాళ్ళు. చెప్పమ్మా. మాకు మేము ఇక్కడ ఉండి మేము 55 ఏళ్ళ పైన మేము ఇక్కడే ఉన్నాం సార్. మరి చిన్న ఇల్లు మాది, ఇల్లు సార్ మాది. పక్కన మనోహరి రెడ్డి ఇల్లు కట్టారు సార్. అతనికి ఈ పక్క స్థలం కావాలని, మా ఇంటి ముందర దారి కావాలని మమ్మల్ని దౌర్జన్యం చేస్తా ఉన్నారు సార్. మేము కేసు కూడా ఇచ్చినాం సార్. లిఖిత పూర్వకం ఇచ్చారా మీరు? అర్జీ ఇచ్చారా? అర్జీ ఇచ్చినాం, మా సార్ కూడా ఇచ్చినాం సార్. మేము కలెక్టర్ గారికి ఇచ్చారా? ఇచ్చినాం. ఓకే. ఇప్పటికీ ఆ దారిలోనే నడవాలనేసి వాళ్ళు దౌర్జన్యం చేస్తాం. దౌర్జన్యం ఎవరు చేయకూడదు చేస్తా ఉన్నారు సార్. మొన్నటి రాత్రి కూడా మేము ఫోన్ చేసి ఖచ్చితంగా చెప్తాం, చేసినాం సార్. చెప్తామమ్మా. మాకేదో ఒకటి న్యాయం చేయండి. న్యాయం జరుగుతుంది, అటువంటి పొరపాట్లు ఎవరు చేయకూడదు. ఇప్పుడు 3 కలెక్టర్ గారి దృష్టి